హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు టాపిక్ మన ఆర్థిక పరిస్థితి. పరిస్థితి నిత్యము ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకాలుగా ఉంటుంది. అంటే ఆరోగ్యంగా ఉంటుంది, కొంతమందికి ఆర్థిక పరిస్థితి, కొంతమందికి అనారోగ్యంతో ఉంటుంది. ఆరోగ్యంగా ఉంది అంటే నీ ఇంట్లో ప్రతిరోజు కూడా అన్నీ పుష్కలంగా ఉన్నాయని అర్థం. అంటే ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే దగ్గరికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా పుష్కలంగా, నీ పిల్లలు ఏం అడిగితే అది ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. నీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచావని అర్థం. నువ్వు సరైన ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టావని అర్థం. అదే నీ ఆర్థిక పరిస్థితి అనారోగ్యంతో ఉంది అనుకుంటే నువ్వు చాలా మట్టుకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా బ్రతుకుతున్నావు అని అర్థం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు పోద్ది? నీ ఖర్చులకు మించి అప్పులు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పోతుంది. ఈ పాయింట్లో ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.